అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టవద్దంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణలోని పరిశ్రమను వ్యతిరేకించిన అధికారులు బల్క్ డ్రగ్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. పరిశ్రమ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు టెంట్లు వేసుకోకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎండలోని 4 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు. స్థలాలు తీసుకున్నారండి. ఏ పార్కులు వస్తున్నాయన్న ఉద్దేశంగా స్థలాలు తీసుకున్నారు. మా గ్రామస్తులకి పార్కులు అంటున్నారు తప్ప ఇటువంటి దయచేసి ప్రభుత్వం వారు మా ఆవేదన అర్థం చేసుకొని మా రాజీపేట గ్రామానికి న్యాయం చేస్తారని మేము పెద్దలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ బల్క్ డ్రగ్స్ ఒకటి ఆపాలి. ఎందుకంటే స్థలాలు ఇచ్చేసాం, ఏదో చిన్నదో పెద్ద కంపెనీలు పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేకపోయేది. మాకు వృత్తి సముద్రమే మా వృత్తి అండి. మేము మా పూర్వం నుంచి కూడా సముద్రంలోని చేపలు తెచ్చుకొని మగాళ్ళు వెళ్ళి ఏటకెళ్తే ఆడవాళ్ళు అమ్ముకొని అవే మా జీవనోపాధి చేసుకుంటాం. అటువంటి సముద్రాన్ని పాడు చేయడానికి ఇప్పుడు కంగనం కట్టుకున్నదని ప్రభుత్వం. మా వాళ్ళు చూడండి ఎండలో ఎలాగున్నారో. వాళ్ళకి 4 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారండి. కనీసం టెంట్ కూడా వేసుకొని కొంత పోలీసులు ఊరు నిండా పోలీసులు పెట్టారు. మా వాళ్ళు 10,000 జనం అండి. ఈ 10,000 జనం కూడా రోడ్డు మీద ఉన్నారు. టెంట్లు వేసుకోకుండా నిన్న వర్షం, ఇవాళ ఎండ, తిండులు లేకుండా వంటలు వండుకోకుండా ఇక్కడే ఉన్నాం. మా వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం అంటే అనిత గారే కదా, ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారు వచ్చి మాకు ఏమైనా న్యాయం చేస్తారనేసి మా వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మేడం మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తారో, పైకి తీసుకెళ్తారో, తీసుకెళ్లి మా రాజీపేటకి న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నామమ్మా. గ్రామస్తులు చేస్తున్న నిరసనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అనేది చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. అనేక గ్రామాలకు సంబంధించి భూములు సేకరణ అనేది కూడా కొనసాగుతుంది. కొన్ని చోట్ల అధికారులు చెప్పినటువంటి వాటికి కొన్ని గ్రామాలు ప్రజలు కన్విన్స్ అయ్యి భూములు అప్పగిస్తుంటే కొంత మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు అయితే వాళ్ళ గ్రామ పరిసరాల్లో వాళ్ళు భూములు ఇచ్చినటువంటి ఏరియాల్లో ఎక్కడ కూడా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం అనేది చేపట్టొద్దని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటిది అయితే ఉంది. గడిచినటువంటి 1 నెల రోజులుగా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా 4 రోజుల నుంచి ఎండా వానలు అన్నింటినీ కూడా భరిస్తూ వీళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. పోలీసులు వీళ్ళ ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు. కనీసం ఆందోళన చేసేటటువంటి ప్లేస్ లో టెంట్లు వేయడానికి కూడా నిరాకరించి టెంట్లు అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 10,000 మందికి పైన ఉన్నటువంటి ఆ జనాభాతో ఉన్న ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా సముద్రంలో వేటాడుతూ ఉంటారు. మత్స్యకార గ్రామ కుటుంబాలు కావడంతో వాళ్ళు మత్స్య సంపదను తీసుకుని వచ్చి వాళ్ళైతే చేపలు అమ్మి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటిది మొత్తం ఇప్పటికే కాలుష్యం దెబ్బకు మొత్తం అంతా కూడా మత్స్య సంపద అంతా పోయింది. ఈ రోజు బతకడమే కష్టంగా మారుతుంది. చిన్న పరిశ్రమలు పెడతామని చెప్పి బల్క్ డ్రగ్ పార్కుల నిర్మాణం చేపట్టడం వల్ల మేము పూర్తి స్థాయిలో కాలుష్యంలోకి వెళ్ళిపోయి మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అనారోగ్య పాలవుతున్నాం. దయచేసి మా గ్రామంలోకి బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టొద్దంటూ వాళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాను రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి పొంగల్పూడి అంతకు విన్నవిస్తూ ఉన్నారు. దయచేసి మా గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టొద్దు, పోలీసులందరినీ కూడా వెనక్కి తీసుకోవాలని అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టడాన్ని ఆలోచన చేస్తే మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వేల ఎకరాలను సేకరించి అటు బల్క్ డ్రగ్ పార్క్ కి ఇతర పరిశ్రమలకు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాలుష్యమయమైపోయినటువంటి తమ ప్రాంతం ఈ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం వల్ల ఇంకా పూర్తిగా కాలుష్యమయమైపోతుంది. కాబట్టి ఈ ఆందోళన మేము కొనసాగిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, రైట్ రాజు, థ్యాంక్ యూ. రేపు అసెంబ్లీ జరగబోయే
ఎవరు కనిపించినా